నన్ను చెప్పమని నువ్వు తింటావేంది? నువ్వు కొంచెం వెనక తింటా అన్నావు అందుకే నేనే తిని ఇది అయితే ఛానల్ని 30,000 దగ్గర ఉన్నాం. 30,000 దగ్గరికి అయితే ఉన్నాం. వచ్చేసి మంజు వ్లాగ్స్ అందరైతే సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరు మా చుట్టూ కోసం అయితే సపోర్ట్ అయితే చేయండి. మరి ఈ కూర టేస్ట్ అయితే ఎట్లుంది అనేది మా ఆయన తిని చెప్తాడు ఇదే వీడియో. వేసిన తర్వాత ఇట్లా ఉప్పు వేసి మూత పెడితే ఒక 2 నిమిషాల తర్వాత తీయాలి. ఇప్పుడే ఎమ్మటే కలపొద్దు. ఆ ఉప్పు ఆవిరి దించేసుకొని తినేసుడే. ఈ వీడియోలో నీకు నేను ప్లేట్లో అన్నం వేసి కూరేసి ఇస్తా. ఎట్లుందో నువ్వు చెప్పాలి. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈ రోజు ఏం ఫుల్ వీడియో తీస్తున్నావు? పచ్చిమిరపకాయలు ఎందుకు గట్లకి వస్తున్నావు? నిజంగానే ఇగో నిన్న కోసిన కదా చెయ్యి మస్తు మంట మండింది నాకు. చెయ్యి చిట్టికి మండలే గాని నాకే చెయ్యి మండింది. అందుకే ఇట్లా ప్లాన్ చేసింది. ఇక మంజులు అయితే టమాటాలు ఏం తెచ్చినావు? మమ్మీకి బలపాలని తెచ్చుకున్నావు. ఇగో టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. అంతేనా? కర్రీ అంతే. ఫస్ట్ టైం కదా మన ఇంట్లో. అవును. ఎట్లా ఉంటుందో మరి. బాగుంటది నాకు. అందుకే మంజుల ఫస్ట్ టైం కాబట్టి వండడం ఫుల్ వీడియో తీస్తున్నాను. లేకపోతే తీయకపోదు. ఈరోజు కొంచెం చిన్న అంటే నడిపాములు కూడా సైలెంట్గా ఉంది. నా కోసం బలపం తెచ్చినవా? నేనేమైనా స్కూల్ పోతున్నా. ఇగో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసిన. చిన్న కట్ చేయాలా? పచ్చిమిర్చి కూడా చిన్న కట్ చేయాలి. టమాటాలు కట్ చేస్తున్నా. కట్ చేసిన తర్వాత ఈరోజు నేను షాక్ తోటి కోస్తున్నా. ఎందుకంటే నిన్న పచ్చిమిర్చి చెయ్యితోటి కోసిన కదా. చెయ్యి నాకు మస్తు మండి. చిట్టికి ఏం కాలే గాని నాకైతే నిద్రపోతున్నట్టు. ఏమో నిద్రపోయిందంటే బెటరే. గ్రేట్. ఇగో పచ్చిమిర్చిని అయితే చీల్చి కోస్తే ఇంకా బాగుంటది కానీ కారం ఎక్కువ ఉంటుంది. మంజులకు చేయమంటుంది అని చెప్పి అట్లా చేస్తలేదు. టమాటాలు కూడా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలైనా పచ్చిమిర్చి అయినా టమాటాలు అయినా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. మా నడిపంలో అయితే పొద్దున్న నుంచి నిద్ర పోలే. మస్తు ఆట ఆడుకొని ఇప్పుడు పడుకున్నాకనే వీడియో మళ్ళా కూర స్టార్ట్ అయింది. వండడం స్టార్ట్ మాత్రం నిద్ర పోయినాకనే. మరి నిద్ర పోద్దు తెలియదు. నిద్ర వస్తుందా మమ్మీ? ఒక కూరగాయలు అయితే అన్ని కట్ చేసి పెట్టినా. నూనె అయితే పోసుకున్నా. టమాటా కూర కాబట్టి కొంచెం బాగానే ఉండాలి. అన్నీ అయితే కట్ చేసి పెట్టినా. కొద్దిగా అయితే జీలకర్ర వేసిన. మంచిగా వేడి జీలకర్ర వేయాలి. నెక్స్ట్ ఆవాలైతే కొన్ని బాగుంటుంది టేస్ట్. కానీ టమాటా కూరలో కరివేపాకు వేస్తే అంత బాగుండదు. మీకు నచ్చితే వేసుకోండి. కానీ మాకైతే ఇంట్లో కరివేపాకు టమాటా కూరలు వేస్తే ఎవరికి నచ్చదు అనమాట. ఉల్లిగడ్డలైతే ఇది బాగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేయాలి. మరి నూనె మంచిగా ఉండాలన్నమాట. ఓన్లీ టమాటా కర్రీ కాబట్టి నూనె కూడా బాగుంటే టేస్ట్ కూడా వస్తుంది. ఉల్లిగడ్డలలో నేను ఎప్పుడైనా కొంచెం ఉప్పు వేస్తాను లైట్గా. ఉప్పు వేయడం వల్ల తొందరగా మంచిగా ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉడికినాయి అన్నమాట. ఇంతకుముందు కనపడని కరివేపాకు ఇప్పుడు కనబడుతున్నాను అనుకుంటుంది. మా ఆయన కోసం కొంచెం వేసినాం. ఎక్కువ కొంచెం ఉండని టేస్ట్ ఉంటుంది అని అంటే ఎక్కువ వద్దంటే కొంచెం వేసినాం అన్నమాట. పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం. మరి మీరు ఇట్లా టమాటా పచ్చిమిర్చి కర్రీ చేస్తే ఇట్లానే వేస్తారా లేదా చెప్పండి. టమాటా కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది. ఏముంది టమాటాలు వేసిపోయి మీద పెడితే అయిపోయాయి. ఈజీగా అయిపోతుంది. తొందరగా కూడా అవుతుంది. కొద్దిసేపు ఉడకనియాలి. మూత పెడితే మంచిగా వెల్లిపాయ పసుపు వేసి టమాటాలు వేసేయాలి. కొద్దిగా అయితే పసుపు
పచ్చిమిర్చి కొంచెమే వేయాలి, ఎక్కువ కూడా వేయాలి. వీడియోలో ఎక్కువ కనిపిస్తుంది. నేను లైట్గానే వేస్తా. ఫస్ట్ కొంచెమే వేసుకోవాలి. ఏ కూర అలా వేస్తా. కొంచెమైనాక కొంచెం 10 నిమిషాల తర్వాత మగ్గిందా మంచిగా అయితే అయింది. అల్లం వెల్లిపాయ వేస్తే అస్సలు టేస్ట్ దీంతో వస్తుంది అనమాట. నేనైతే వేసిన, మరి మీరు వేస్తారా వేయరా కామెంట్ పెట్టండి. అల్లం ఉంటే మంచిగా టేస్ట్ కూడా వస్తుంది. ఇది కొంచెం అయిన తర్వాత టమాటాలు వేసిన, మరి టమాటాలు వేసిన తర్వాత ఇట్లా ఉప్పు వేసి మూత పెడితే ఒక 2 నిమిషాల తర్వాత తీయాలి. ఇప్పుడే ఎమ్మటే కలపొద్దు, ఆ ఉప్పు ఆవిరి. ఇగో మంజులు అయితే టమాటాలు వేసి కదా పాపిడి వచ్చింది అన్నట్టు వేయింది. కలుపునట్టు కలుపుతుంది నేను. అంతే అనమాట. ఇక చాలా సేపు ఉడికితే అయిపోయినట్టే కర్రీ. అయిందా కర్రీ? అయింది ఆల్రెడీ. కొత్తిమీర ఒక్కటేస్తే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచి దించేసుకొని తినేసుడే. ఈ వీడియోలో నీకు నేను ప్లేట్లో అన్నం వేసి కూరేసి ఇస్తా. ఎట్లుందో నువ్వు చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా చెప్పాలి. అయిపోయింది. ఇప్పుడు చూస్తే మీకు ఎట్లా కనపడుతుందో కామెంట్ చేయండి. నాకైతే నూరు ఊరుతున్నది. ఎప్పుడెప్పుడు తినాలన్నట్టు ఉన్నట్టుందిగా నీకు. కారం పొడి వేసి టమాటా కూర వండినా నేను, కానీ మన ఇంట్లో ఇట్లా పచ్చిమిరపకాయలతో వండలేదు. నేనైతే తినలే. ఏది తినలే? ఈ కూర తినలేదా? అందరు నేను ఛానల్ సపోర్ట్ చేయమని చెప్పవా? అందరైతే ఛానల్ని 30,000 దగ్గర ఉన్నాం. 30,000 దగ్గరికి అయితే ఉన్నాం. నిత్యశ్రీ మంజు వ్లాగ్స్ అందరైతే సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరు మా చుట్టూ కోసం అయితే సపోర్ట్ అయితే చేయండి. మరి ఈ కూర టేస్ట్ అయితే ఎట్లుంది అనేది మా ఆయన తిని చెప్తాడు ఇదే వీడియోలో. ఎట్లు ఉడుకుతుందో చూడండి. నాకు ఇప్పుడు ఉడికితే అట్నే చూడాలనిపిస్తుంది. చూడు మరి, అంటే చూసుకుంటూనే కూర్చోవాలి. నన్ను చెప్పవా, నువ్వు తింటావేంది? నువ్వు కొంచెం అయినాక తింటా అన్నావు కదా, అందుకే నేనే తిని ఇది చూసేసరికి ఆగలేకపోయినా. తిని చెప్తా. తిను, అమ్ములు పెట్టక బుక్క తింటదే. నిజంగా చెప్తున్నా, వస్తుంది. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంది. బట్ మమ్మీ ఇది నిజమా అబద్ధం ఉందో చెప్పు. ఎట్లుంది? బాగుంది కదా? కొంచెం కారం అయింది, కొంచెం కారం బాగుంది. ఎప్పుడు తినలేదన్నావు, ఎట్లుంది? తిన్నా కానీ ఈ మధ్యన తినలే. నిజంగా చెప్తున్నా, నాకైతే చిన్నప్పుడు తిన్నాం. మస్తు అంటే మస్తు నచ్చింది. అసలు అన్నీ సరిపోయినాయి, ఉప్పు కూడా సరిపోయింది.